హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసాను. దానికంటే ముందుగా మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే నేను బెండకాయ కర్రీ తయారు చేయబోతున్నాను. మరి నా స్టైల్లో ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను రండి. మరి వీడియో స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ముందుగా బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలండి. 1/2 kg బెండకాయలు తీసుకున్నాను నేను. అలాగే ఒక 4-5 టమాటాలు తీసుకోండి. ఉల్లిపాయలు తీసుకోండి. మెంతులు, ఆవాలు నేను దంచి పెట్టుకున్న పొడి అండి. అలాగే పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, తాలింపు గింజలు, నూనె. ముందుగా ఇవి నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు. ఫ్రెండ్స్, ఈ విధంగా బెండకాయలను తీసుకొని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. పుచ్చులు ఉన్నాయో లేదో చూసుకొని కట్ చేసుకోండి. అన్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మొత్తం ఈ విధంగా కట్ చేసుకోండి. మొత్తం ఈ విధంగానే కట్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ విధంగా బెండకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసేసుకుందాం. ఒక 3-4 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. కాస్త ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోండి. ఓకేనండి, ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో తాలింపు గింజలు వేసేసుకోండి. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అన్ని కలిపినది వేసుకోండి. ఈ తాలింపు గింజలు కాస్త వేగిన తర్వాత మనం ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఓకేనండి, వేగిపోయాయి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు వేసుకుందాం. నేను లావు ఉప్పే వేసుకుంటున్నాను, కరిగిపోతుంది. కాస్త ఎర్రగా వేగనియండి. చూసారు కదా, ఎర్రగా వేగుతుంది. నేను లావు ఉప్పు ఎందుకు వేసుకున్నానంటే, లావు ఉప్పు వేసుకుంటే రుచిగా ఉంటుంది. సన్న ఉప్పు వేసుకుంటే అంత రుచిగా ఉండదు. ఆల్రెడీ ఉప్పు కూడా కరిగిపోయింది. ఇందులో పసుపు వేసుకోండి. ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకోండి. కాస్త ఎర్రగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి.
ఇందులోనే టమాటా వేసుకోండి. ఈ టమాటా మధ్య వరకు మనం మూత మూసుకుందాం. చిన్న మంట పెట్టేసుకోండి. ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి. ఓకేనండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కారం పొడి వేసుకుందాం. అలాగే మిరియాల పొడి కూడా వేసుకోండి. ఆవాలు, మెంతుల పొడి అండి. ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు బెండకాయ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో బెండకాయ వేసుకోండి. అంతా కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం మూత మూసేసుకుందాం. ఒక 5 నిమిషాలు అలాగే మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందామండి. ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, కలిపేసుకోండి. ఇప్పుడు మంట పెద్ద మంట పెట్టేసుకోండి. ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, మూత మూసేసుకోండి. ఒక 5-10 నిమిషాలు ఉడికించుకోండి. ఒకసారి చూసుకోండి, 10 మినిట్స్ అయ్యింది. ఓకేనండి, ఉడికిపోయింది. ఇప్పుడు మనం చివరగా ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకోండి. ఒకసారి కలిపేసుకోండి. చూసారు కదా, ఇంతేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అండి. మనం ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఎంతో రుచికరమైన బెండకాయ కర్రీ రెడీ అండి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. సూపర్ గా కుదిరింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను బెండకాయ కర్రీ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలోకి కానీ, రైస్ లోకి కానీ, రొట్టెలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి మీరు ఒకసారి ట్రై చేసి తిని చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.